హాయ్ హలో ఈశ్వర్ రాజు గారు టైప్స్ ఆఫ్ క్రిస్టల్ డిఫెక్ట్స్ అడిగారు. యాక్చువల్లీ దీప్తి సిరీస్ బుక్లో చాలా టఫ్గా ఉంది. సో దీన్ని నేనే ఆ సార్ కోసం సింప్లిఫై చేసి ఒక దానిలాగా చేశాను. సార్ ఇది మీకోసం రాసా, రైటింగ్ అర్థం కాకపోతే అడ్జస్ట్ అవ్వండి. సో ఇది రఫ్గా చేసింది అనమాట. సో మనకి క్రిస్టల్ డిఫెక్ట్స్లో మెయిన్గా పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్, ప్లెయిన్ డిఫెక్ట్స్, ఎలక్ట్రానిక్ ఇంపర్ఫెక్షన్స్, ఎక్సైటెడ్ స్టేట్స్ ఆఫ్ క్రిస్టల్, ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్స్, వాల్యూమ్ డిఫెక్ట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి, కానీ మనకి మెయిన్గా 6th బేస్ చేసుకొని ఇవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అసలు ఏంటంటే చూద్దాం ఇవి. సో క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ద డిఫెక్ట్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ కాజ్డ్ ఇన్ క్రిస్టల్స్ డ్యూ టు ద లాస్ ఆఫ్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఇన్ దెమ్. సో ఈ క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ఏం చెప్తున్నారు అసలు? ఇవి ఒక డిఫెక్ట్స్ అంట, ఇంపర్ఫెక్షన్స్. ఇవి ఏంటి అసలు, ఎందుకు కాజ్ అవుతాయి అంటే క్రిస్టల్లో లాటిస్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఆటమ్స్ అన్నీ ఒక రకంగా అరేంజ్ అవుతాయి. వాటిల్లో యాక్చువల్గా ఉండాల్సిన రెగ్యులర్ అరేంజ్మెంట్ని అది కోల్పోయి అందులో చేంజెస్ కనుక అక్కరైతే అప్పుడు మనం ఏం చెప్తున్నాం, దాన్ని క్రిస్టల్ డిఫెక్ట్ అన్న. ఇవి చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అందులో ఏంటో చూద్దాం. సో క్రిస్టల్ డిఫెక్ట్స్. సో ఫస్ట్ ఏంటి పాయింట్ డిఫెక్ట్. Point defects are the defects that occur only at a single lattice point or around the point. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పాయింట్ డిఫెక్ట్స్ అంటే ఈ పాయింట్ డిఫెక్ట్స్ అనేవి ఒక పర్టిక్యులర్ లాటిస్ పాయింట్ దగ్గర కానీ లేకపోతే ఆ పర్టిక్యులర్ పాయింట్ చుట్టుపక్కల కానీ అక్కర్ అయితే దాన్ని మనం ఏం చెప్తున్నాము, పాయింట్ డిఫెక్ట్ అని చెప్తున్నాము. సో ఇవేంటి, దీస్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ ఇన్ స్పేస్ ఇన్ ఎనీ డైమెన్షన్. ఇవి ఎలాగో ఎక్స్టెండ్ అవ్వవు. ఒక పాయింట్ దగ్గర అక్కర్ అవుతాయి, లేకపోతే ఆ పాయింట్ చుట్టుపక్కల అక్కర్ అవుతాయి, అంతే. సో ఆ పాయింట్ డిఫెక్ట్స్లోనే దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ, ఇంకా ఫర్దర్ క్లాసిఫై అంటే ఏంటివి, ఇంటర్స్టిషియల్ ఆటమ్, షార్ట్కీ డిఫెక్ట్ ఆర్ వేకెన్సీ, ఫ్రెంకెల్ డిఫెక్ట్, సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఆటమ్ అండ్ ఈ 4గా అవి అయ్యాయి. సో ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటే ఇన్ దిస్ కేస్ there will be an extra atom in the interstice of a lattice but not on a regular arrangement. Interstice అంటే ఒక గ్యాప్, స్పేస్ అనమాట. ఇప్పుడు లాటిస్ అరేంజ్మెంట్లో వచ్చే గ్యాప్స్లో దాన్ని మనం ఏం చెప్తాం, ఇంటర్స్టైజ్ అంటాం అనమాట. సో ఈ కేసులో ఏమవుతుందంట, ఒక ఎక్స్ట్రా ఆటమ్ అనేది ఆ ఇంటర్స్టైస్లో ఉంటుందంట. కానీ ఏంటి, ఆ ఒరిజినల్ అరేంజ్మెంట్లో ఆ ఆటమ్ అక్కడ ఉండాలి అని ఉండదు. కాకపోతే ఒక ఎక్స్ట్రా ఆటమ్ వచ్చి ఆ ఇంటర్స్టైస్లో అదేమవుతుంది, సెటిల్ అవుతుంది. అలా ఒక వేరే ఒక ఆటమ్ వచ్చి ఇంటర్స్టైస్లో సెటిల్ అవ్వడం వల్ల మనం దాన్ని ఏం చెప్తున్నాము, ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటున్నాం. సో నెక్స్ట్ ఏంటి, షార్ట్కీ డిఫెక్ట్ ఆర్ వేకెన్సీ. షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఇన్ దిస్ కేస్ దేర్ విల్ బీ మిస్సింగ్ ఆఫ్ అన్ ఆటమ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఆర్ రెగ్యులర్ అరేంజ్మెంట్. ఇందులో ఏం చెప్తున్నాము, యాక్చువల్గా ఉండాల్సిన కాదు, ఇందులో ఏం చెప్తున్నాం అంటే ఒక ఆటమ్ అనేది ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా మిస్ అవుతుంది. అలా మిస్ అవ్వడాన్ని మనం ఏం చెప్తాము, షార్ట్కీ డిఫెక్ట్ కానీ వేకెన్సీ అని కానీ అంటాము. సో నెక్స్ట్ ఏంటి, ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటి, ఇన్ దిస్ కేస్ దేర్ విల్ బీ అన్ ఆటమ్ లీవింగ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అండ్ ఆక్యుపై అండర్ ఇంటర్స్టైజ్ పొజిషన్ ఆఫ్ అన్ లాటిస్. ఇందులో ఏం చెప్తున్నారు, ఇందులో అంటే ఒక ఆటమ్ అనేది దాని ఒరిజినల్ పొజిషన్ని లీవ్ చేసేసి వేరే ఇంటర్స్టైజ్ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో దానిలో వెళ్ళి సెటిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటే మామూలుగా ఒక ఖాళీ ఉంటే ఒక ఎక్స్ట్రా ఆటమ్ వచ్చి అందులో ఉంటే దాన్ని ఏం చెప్తున్నాం, ఇంటర్స్టిషియల్ ఆటమ్ అంటున్నాం. షార్ట్కీ డిఫెక్ట్ ఆర్ వేకెన్సీ అంటే ఉండాల్సిన చోట ఒక ఆటమ్ ఉండకుండా మిస్ అయిపోతుంది, దాన్ని నేను చెప్తున్నాను షార్ట్కీ డిఫెక్ట్ అన్నా. నెక్స్ట్ ఏంటి, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే యాక్చువల్గా ఉండాల్సినటువంటి పొజిషన్ని వదిలేసి అది ఇంకో గ్యాప్ ఉన్న దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుతుంది. సో దాన్ని ఫ్రెంకెల్ డిఫెక్ట్ అన్నా. నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఆటమ్. సో ఇదేంటి, ఇన్ దిస్ కేస్ దేర్ విల్ బీ అన్ ఫారెన్ ఆటమ్ ప్రెజెంట్ ఇన్ ఎనీ ఇంటర్స్టైజ్ పొజిషన్ ఆఫ్ లాటిస్. ఇందులో ఏంటి, వేరే ఒక ఆటమ్, ఎక్స్ట్రా ఆటమ్ కాదు, వేరే ఒక ఆటమ్ అనేది వచ్చేసి ఇంటర్స్టైజ్ పొజిషన్లో అది ఉంటుంది. సో దాన్ని ఏం చెప్తున్నాము, సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఆటమ్ అని అంటున్నాము. సో ఇవన్నీ లైన్ డిఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ పాయింట్ డిఫెక్ట్స్. సో నెక్స్ట్ ఏంటి, లైన్ డిఫెక్ట్స్ అంటే లైన్ డిఫెక్ట్స్ ఆర్ ద డిఫెక్ట్స్ in which line along a whole row of atoms in a solid or arranged anonymously. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లైన్ డిఫెక్ట్స్లో ఒక రో మొత్తం అంట. సో ఈ లైన్ డిఫెక్ట్స్లో ఏం చెప్తున్నాము, ఒక హోల్ రో ఆఫ్
ఆటమ్స్ అనేవి ఏమైపోతాయి, అనానమస్గా అరేంజ్ అయిపోతాయి. సో అలా అయితే ఏం చెప్తున్నాము, లైన్ డిఫెక్ట్స్ అంటున్నాం. సో లైన్ డిఫెక్ట్స్ కెన్ బి ఐదర్ వీకెన్ ఆర్ స్ట్రెంగ్తెన్ ద సాలిడ్స్. సో ఈ లైన్ డిఫెక్ట్స్ అనేవి ఏంటి, అవి చేస్తే వీక్గా చేస్తాయి, లేకపోతే స్ట్రాంగ్గా చేస్తాయి. సో అవన్నమాట. ఇవి మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ది ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్. ఎడ్జ్ డిస్లొకేషన్ అంటే this type of dislocation arises due to the introduction or elimination of an extra row of atoms. The region of lattice disturbance extends along a dislocation line, but your vector is perpendicular. So edge dislocation ante em cheptunam, this type of dislocation arises due to the introduction of indulo anta oka ఎక్స్ట్రా రో ఆఫ్ ఆటమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఎలిమినేట్ చేయడం వల్ల కానీ ఈ డిస్లొకేషన్ అనేది అక్కర్ అవుతుంది. ఇందులో ఏంటి, ఈ లాటిస్ డిస్టర్బెన్స్ అనేది మనకి డిస్లొకేషన్ లైన్ ఇది కూడా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇందులో ఏంటి, ఇక్కడ బడ్జెట్ వెక్టర్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటే అవి ఎడ్జ్ డిస్లొకేషన్. నెక్స్ట్ ఏంటి, స్క్రూ డిస్లొకేషన్. స్క్రూ డిస్లొకేషన్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ డిస్లొకేషన్ అడిషనల్ ఆటమ్స్ అండ్ యూనిట్ సెల్స్ కెన్ బి యాడెడ్ టు స్టెప్ ఆఫ్ ది స్క్రూ. ఈ స్క్రూ డిస్లొకేషన్లో ఏంటి, ఇందులో మనము అడిషనల్గా ఆటమ్స్ కానీ యూనిట్ సెల్స్ని కానీ స్క్రూ ఫామ్లో స్టెప్ బై స్టెప్ యాడ్ చేయొచ్చు అనమాట మనం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, క్రిస్టల్ గ్రోత్ అనేది ఈజీగా జరుగుతుంది అక్కడ. సో ద రీజన్ ఆఫ్ లాటిస్ డిస్టర్బెన్స్ ఎక్స్టెండ్స్ ఇన్ 2 సెపరేట్ ప్లేన్స్ అట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఈ లాటిస్ డిస్టర్బెన్స్ ఇందులో ఎలా ఉంటుంది, 2 ప్లేన్స్గా అది వెళ్ళిపోయి ఆ 2 ప్లేన్స్ దగ్గర రైట్ యాంగిల్గా ఉంటాయి ఒకదానికొకటి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ బడ్జెట్ వెక్టర్ అనేది ప్యారలల్గా ఉంటుంది. సో ఇంకా ఏంటి, అవి లైన్ డిఫెక్ట్స్ అనమాట. సో లైన్ డిఫెక్ట్లో 2 టైప్స్, ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్. నెక్స్ట్ ప్లేన్ డిఫెక్ట్స్. సో ప్లేన్ డిఫెక్ట్స్లో ప్లేన్ defects are the defects that have an extension in area and in a small region. ఈ ప్లేన్ డిఫెక్ట్స్లో ఏంటి, డిఫెక్ట్ అనేది కలుగుతుంది ఎలాగా, ఒక ఏరియాకి అది ఎక్స్టెండ్ అయిపోయి ఆ ఏరియాకి అంటే ఒక స్మాల్ రీజన్లో ప్లేన్ డిఫెక్ట్ మొత్తం అక్కర్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఏంటి, అందులో మళ్ళీ లైన్ ఏజ్ బౌండరీ డిఫెక్ట్, గ్రెయిన్ బౌండరీ డిఫెక్ట్, స్టాకింగ్ డిఫెక్ట్ అనమాట. సో 3 ఉన్నాయి ఇందులో మళ్ళీ. సో లైన్ ఏజ్ బౌండరీ, ఇట్ ఈస్ అ బౌండరీ బిట్వీన్ ద 2 adjacent regions in the crystal which are slightly tilted with respect to each other. సో లైన్ ఏజ్ బౌండరీ డిఫెక్ట్స్ అంటే ఏంటివి, సో ఇదొక బౌండరీ అంటే దీనికి మధ్య 2 adjacent రీజియన్స్కి, ఒక క్రిస్టల్లో ఉన్నటువంటి 2 adjacent రీజియన్స్కి మధ్యలో ఉండేటువంటి బౌండరీ. సో దీన్ని ఏం చెప్తున్నాం మనము, అలాంటి దాన్ని మనము కొంచెం స్లైట్గా రెండింటితో కలిపి టిల్ట్ చేస్తే, అంటే జస్ట్ ఇలా చేస్తే ఒక యాంగిల్లో మనం పర్టికులర్ దాంట్లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి లైన్ ఏజ్ బౌండరీ డిఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, గ్రెయిన్ బౌండరీ. సో గ్రెయిన్ బౌండరీలో ఇట్ ఈజ్ అ బౌండరీ బిట్వీన్ ద ఇంటర్ఫేస్ of a 2 grains or crystallites in a polycrystalline material. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పైది 2 రీజియన్స్ మధ్య, అడ్జసెంట్ రీజియన్స్ మధ్య ఉన్నటువంటి బౌండరీ. ఇందులో ఏంటిది, 2 grains or crystallites మధ్య ఉన్నటువంటి ఇంటర్ఫేస్ యొక్క బౌండరీ అనమాట. సో ఇట్ ఈస్ అ బౌండరీ బిట్వీన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ 2 grains or crystallites. ఇందులో అది కూడా పాలీక్రిస్టలైన్ మెటీరియల్లో ఉన్నటువంటి గ్రెయిన్స్కి, క్రిస్టలైట్స్కి ఇంటర్ఫేస్ బౌండరీని మనం ఏం చెప్తున్నాము, గ్రెయిన్ బౌండరీ అంటున్నాము. సో దీస్ ఆర్ 2D డిఫెక్ట్స్ ఇన్ అ క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఇవేంటి, మనకి 2D డిఫెక్ట్స్ మాత్రమే మనం వీ కెన్ సీ అనమాట 2D డైమెన్షన్లో. సో నెక్స్ట్ ఏంటి, స్టాకింగ్ ఫాల్. స్టాకింగ్ ఫాల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎ డిఫెక్ట్ విచ్ క్యారెక్టరైజెస్ ద డిసార్డరింగ్ of crystallographic planes. So thus it is considered as a planar defect. So ఇక్కడ ఏం చెప్తున్నారు, స్టాకింగ్ ఫాల్ట్ అంటే అదొక రకమైనటువంటి డిఫెక్ట్ అంట. ఏం చేస్తుంది అది, క్రిస్టోగ్రాఫిక్ ప్లేన్స్లో ఉన్న డిజార్డరింగ్ని క్యారెక్టరైజ్ చేస్తుంది. సో విచ్ క్యారెక్టరైజెస్ ద డిజార్డరింగ్ ఆఫ్ క్రిస్టోగ్రాఫిక్ ప్లేన్స్. సో అది, సో దస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్లానర్ డిఫెక్ట్. దాన్ని మనం ఏం చెప్తున్నాం, ప్లానర్ డిఫెక్ట్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ ఇంపర్ఫెక్షన్స్. సో ఎలక్ట్రానిక్ ఇంపర్ఫెక్షన్స్ అంటే ఏం చెప్తున్నాం మనము, these are caused due to the occurrence of errors in charge distribution and energies in the solid.
దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రానిక్ డిఫెక్ట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ డిఫెక్ట్స్ అంటే ఏం చెప్తున్నా, ఇవి ఒక రకమైనటువంటి డిఫెక్ట్స్. ఎందుకు అక్కర్ అవుతాయంటే చార్జ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ సాలిడ్స్లో ఉన్న ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో కానీ మనకి ఎర్రర్ అనేది అక్కర్ అయినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఇంపర్ఫెక్షన్స్ అనేవి కలుగుతాయి. సో వీటిని మనం ఏమంటాం, ఎలక్ట్రానిక్ డిఫెక్ట్స్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎగ్జైటేషన్ స్టేట్స్ ఆఫ్ క్రిస్టల్స్. సో ఎగ్జైటేషన్స్ ఆఫ్ excitation states of crystals. These are the imperfections which cause deviations from the perfect crystal symmetry. These excited states are called as quantized things. సో ఎగ్జైటేషన్ స్టేట్స్ ఆఫ్ క్రిస్టల్స్లో ఏం చెప్తున్నాము, ఇవి అసలు ఎందుకు కాజ్ అవుతాయంటే పర్ఫెక్ట్ క్రిస్టల్ సిమెట్రీలో డీవియేషన్స్ని కలగజేస్తాయన్నమాట. అలా కలిగినప్పుడు ఎగ్జైటేషన్ స్టేట్స్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి మనం ఈ డిఫెక్ట్ అని చెప్తామన్నమాట. సో ఎగ్జైటెడ్ స్టేట్స్ని ఏమంటాం మనము, క్వాంటైజ్డ్ థింగ్స్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి, ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్స్ అంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ వేర్ ద ఇంపర్ఫెక్షన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు క్రిస్టల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఒక క్రిస్టల్లో మనము వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఇంపర్ఫెక్షన్స్ని ఆ క్రిస్టల్లో యాడ్ చేస్తే దాన్ని అప్పుడు వచ్చే డిఫెక్ట్స్ని ఏం చెప్తాం మనము, ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్స్ అంటాం. నెక్స్ట్ వాల్యూమ్ డిఫెక్ట్స్ అంటే దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ఇన్ విచ్ a crystal structure deviating from ideality by having 2 or more crystal sites. సో ఈ వాల్యూమ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఒక రకమైన డిఫెక్ట్స్ ఎందులో అయితే క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది దాని ఓన్ ఐడియాలిటీ నుంచి డీవియేట్ అయిపోతుంది. అలా డీవియేట్ అయ్యి దానికి ఇంకా ఏముంటుంది, 2 అంతకంటే ఎక్కువ క్రిస్టల్ సైడ్స్ అనేవి ఉంటాయి. సో అలా వస్తే ఏం చెప్తాం మనం, క్రిస్టల్ డిఫెక్ట్స్ అని చెప్తాం. సో ఓవరాల్గా ఇవి మొత్తం టైప్స్ ఆఫ్ క్రిస్టల్ డిఫెక్ట్స్. థ్యాంక్ యూ, బై బాయ్.